జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ఓటర్స్ అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి మా పిల్లగాడు లోకల్ క్యాండిడేట్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పార్టీ నుంచి గెలిచినట్లు అవుతానే ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. ఇంకెవరు గెలిచినా కూడా అవకాశం లేదని చెప్పేసి మేమంతా అడుగుతున్నప్పుడు, వీధులలో తిరుగుతున్నప్పుడు, ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మా పిల్లగాడు లోకల్ పిల్లగాడు మా ముందట పెరిగినాడు, గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇంకెవరు గెలిచినా మా వర్షన్ కూడా ఈ ప్రాంతం డెవలప్ కావాలండి. గతంలో 3 సార్లు చేసినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉంటుండే దాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసానికి, జూబ్లీ హిల్స్ ప్రాంతం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీన్ని బేరేజ్ వేసుకున్నటువంటి ఇక్కడ ఓటర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాకు మంచి అవకాశం వచ్చింది, ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి వారి తపన. మేము ఎక్కడ వెళ్ళినా కూడా మంచి మద్దతు. ఇక్కడ మేము యూసుఫ్ గూడలో, వెంకటగిరి, అదేవిధంగా ఐలం కాలనీలో మేము తిరుగుతుంటుంటే చాలా బ్రహ్మాండంగా మేము ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అవసరం కూడా. ఈ డెవలప్మెంట్ కావాలంటే అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి ఒక మంచి మద్దతు తెలిపితే ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి, ఈ ప్రాంతం డెవలప్ అవ్వడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నేను కూడా ప్రజలకు అందరికీ కూడా ఓటర్స్ అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ ప్రాంత వాసి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి భావిస్తాను. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.